మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ 16 రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు. పక్ష ఫలితం అంటే పక్షం అంటే 15 అని భాగం అర్థము. ఎందుకంటే 30లో సగం కాబట్టి కొన్ని నెలలకు 31 వస్తాయి కాబట్టి 16 చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని పక్ష ఫలితమే అంటారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోను జూలై నెలలోనూ కూడా నెలకి 31, ఇంకా మిగతా వేరే ఉన్నాయి. కానీ వరుసగా 2 నెలల్లో 31 రోజులు వచ్చేటటువంటివి జూలై ఆగస్టు 2 నెలలు. పోయిన నెలలో కూడా అట్లే వచ్చింది, ఈ నెలలో కూడా 30, ఎప్పుడు కూడా అలాగే వస్తుందండి అది. అందుచేత ఇప్పుడు ఈ 16 రోజులు దాన్ని పక్ష ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోని గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. జన్మంలో గోచార రీత్యా గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. అదే కనుక జాతకం తీసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు గురువు జన్మంలో గురువు 1,00,000 పాపాల పరిష్కారం అని చెప్పి శాస్త్రవచనం. అదే అంచేత ఇక్కడ గోచార రీత్యా మాత్రం ఏ మాత్రమో శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలండి. ఇంతేంటే అక్కడ శరీరం బాగలేకపోవటం, ఆరోగ్యం బాగలేకపోవటం, ఆలోచన బాగలేకపోవటం, మన ప్రవర్తనలో కూడా కొంత తేడా రావటం, ఇట్లాంటివన్నీ కూడా జన్మంలో గురు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుక్రుడు జన్మంలోనూ అలాగే జన్మంలో ఒక 5 రోజులు 6 రోజుల పాటు ఉంటారు. తర్వాత ద్వితీయ స్థానంలో ఒక 10 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. మొత్తం మీద ఈ పక్షం రోజులు కూడా శుక్ర భగవానుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అంటే ఈ జన్మంలో ఉన్నటువంటి రోజుల్లో మీకు మంచి హుషారుగా ఉంటుంది. మీకు ఇప్పుడు గురువు ఏదైతే మనం చెప్పుకున్నాం కదండి, అనుకూలించడం ఈ విధమైన ఫలితాలు ఉంటాయని, దానికి క్వైట్ ఆపోజిట్గా అంటే దానికి కరెక్ట్గా వ్యతిరేకమైన ఫలితాలన్నీ కూడా మంచి ఆలోచనలు రావటము, అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండటము, ఆయన వ్యతిరేకిస్తూ ఉంటే ఈయనలు తీసుకొస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తారు అంతే. అది ఆ విధంగా శుక్ర భగవానుడు యొక్క సంచారం ఆ 20వ తారీఖు వరకు అంటే 16, 17, 18, 19, 20 5 రోజుల పాటు అక్కడ ఉంటారు. ఇక్కడ ద్వితీయ స్థానంలో అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ధనానికి లోటు లేకుండా చేస్తారు. మంచి మాటకారితనం ఉంటుంది. అంటే సమయానికి తగ్గ మాటలు ఆడుట అనేసి మనకు కీర్తనలు కూడా ఉన్నాయి చూసారా. ఆ విధంగా చక్కగా ఆ సమయానికి తగిన మాటలు మాట్లాడటము అదంతా ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా అందరికీ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే శుక్ర భగవాను ద్వారా లలిత కళలకు సంబంధించి ఇందులో ఉన్న ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్న వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. అలాగే టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఉన్న వారికి కూడా అనుకూలమైన ఫలితం ఉంటుంది. జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా మనకి శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా సరైన అవకాశంగానే మనం చెప్పుకోవాలి. ఇకపోతే రవి యొక్క సంచారం చెప్పుకుందాం. రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక 2 రోజులు మాత్రము ఉంటారు. తదుపరి ఒక 18 రోజుల పాటు 18 నుంచి 2 రోజులు పోతే ఇంకా 13 రోజులు అనుకోండి, 13, 14 రోజులు వస్తుంది. అక్కడ ఈ రవి యొక్క సంచారము తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువ రోజులు తృతీయ స్థానంలోనే ఉంటున్నారు ఆయన. కాబట్టి తృతీయ స్థాన ఫలితాన్ని మనం ముఖ్యంగా చెప్పుకుందాము. ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఇంట్లో వ్యక్తులు, ఇంటి చుట్టుపక్కల వ్యక్తులు, వ్యాపార స్థలంలోను ఉద్యోగ స్థలంలోను వారందరూ కూడా మీకు మనస వాచ కర్మణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో తెలియని వారు కూడా సహాయాలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికో ఒంట్లో బాగలేదు, ఏదో గాయమైంది, రక్తం పోయింది, ఆ వారికి అర్జెంటుగా రక్తం అవసరం, ఆయన ఎవడో అడ్డుపడతాడు, వస్తాడు, 1 బాటిల్ రక్తం ఇస్తాడు. అది ఎంత పుణ్యమండి. మరి యువతల వాడి ప్రాణాన్ని ఆ సహాయ సహకారం వల్ల, ఆయన యొక్క సహకారం వల్ల ఈ గాయపడినటువంటి వ్యక్తికి ప్రాణమే నిలుస్తుంది. నిజానికి ఆ జన్మాంతం కూడా మనకి అక్కడ ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకున్న కృతజ్ఞతగా ఉండాలి.
అటువంటి సహాయం కూడా అందజేస్తుంటారు తెలియని వాళ్ళు కూడా. ఆ విధంగా రవి యొక్క తృతీయ సంచారం కూడా మంచి ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టంటే ద్వితీయ స్థానంలో ఒక 28వ తారీఖు వరకు, అంటే ఎక్కువ రోజులు, అంటే 29, 30, 31 3 రోజులు తీసేయండి. 3 రోజులు తీసేస్తే ఇక 13 రోజుల పాటు మనకి బుధుడు ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి ఆయన ద్వితీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కుటుంబం మీద, ధనం మీద, ఆ వాక్కు మీద వీటి ప్రభావం, మంచి ప్రభావం ఉంటుంది. డబ్బులుగా లోటు ఏమి రానివ్వరు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే ఒక్క 3 రోజులు మాత్రం తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3 రోజులు మాత్రం కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, అంటే సహాయ సహకారాలు అందకపోవడం లాంటివి దానివల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారికి తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇంటి లోపల మన కుటుంబ సభ్యులు, అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మనకి మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మీరు వ్యాపారం చేస్తున్నట్టు వ్యాపార స్థలంలోనూ, వ్యాపారం అంటే ఒక మనిషితో అయ్యేది కాదు కదండి. పబ్లిక్ రిలేషన్స్ చాలా ఉంటాయి, పబ్లిక్ ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి, చాలామంది దగ్గర కొనాలి, చాలామందికి అమ్మాలి, ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. అట్లా వ్యాపార స్థలంలోనూ, ఉద్యోగ స్థలంలోనూ, ఉద్యోగం అంటే కూడా అది కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి, వాడు ఒక్కడ కూర్చుని నోటికి సైలెంట్గా పనిచేసుకుపోయి ఉంటాయి, కొన్ని పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఇక్కడ యొక్క సంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉంటుంది. ఇకపోతే కేతు సంచారం ఆ విధమైనటువంటి శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితమైన ఇవ్వజాలదు. సుఖస్థానంలో ఉన్నారు కాబట్టి మీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలత కాదు. అలాగే పిల్లలకి విద్య విషయంలో కూడా వెనకబాటుతనం ఉంటుంది. అలాగే మా తల్లిగారి యొక్క ఆశీర్వచనాలు కూడా మనకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలని చతుర్థ స్థానం కుజుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో శని రాహువుల యొక్క సంచారం చెప్పుకోవాలి. ఎందుకంటే శని నిజానికి ఉన్నటువంటిది దశమ స్థానంలోనే, కానీ వక్రించి ఉన్న కారణంగా ఆయన కూడా భాగ్యస్థానంలోనే. భాగ్యస్థానంలో శని రాహువులు ఇద్దరు ఉన్న కారణంగా ఇద్దరు పోటాపోటీగా మనకి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, తండ్రి గారితో మనకున్న అనుబంధం కానివ్వండి, అలాగే ఏదో గుడికి వెళ్ళాలనుకున్నాం, అన్నీ తీసుకున్నారు, అంటే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, కానీ గుడికి వెళ్ళి కనీసం భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకొని మన బాధలు చెప్పుకొని మన సుఖాలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా ఉంటుంది. కొంతమంది ఏదో ఒక మంత్రాన్ని ఒక గురువు ద్వారా నేర్చుకుని ఉంటారు, దానికి రోజు నిష్టగా ఇంత చేయాలని ఉంటుంది. మీరైతే చేస్తే చెయ్యవచ్చు కానీ మనసు నిలకడ దేవుడి మీద ఉన్నటువంటి తత్వం అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని రాహుల వల్ల కలుగుతుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి కూడా కొంతవరకు పార్షియల్గా మనకి బాగా అనుకూలంగా ఉన్నాడు. ఇక బుధుడిని తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే కేతువు పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అంచేత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏవే విషయాల్లో సహకరించటం లేదో చూసుకొని ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ భగవంతుని నిత్యము మీరు ఆ నవగ్రహాలని శ్లోకాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, ఏదో ఒకటి తీసుకున్నట్టయితే మీకు ఈ 15 రోజుల కాలం పెద్ద కాలం ఏమీ కాదు మన జీవిత కాలంలో. కాబట్టి చేసినట్టయితే ఈ 15 రోజులు కూడా మనకు వచ్చేటటువంటి ఇబ్బందుల్ని చాలా సునాయాసంగా అధిగమించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. రోజు ఆ భగవంతుని ప్రార్థన చేసుకోండి. శుభం భూయాత్.